వాల్మీకి మహర్షి కృత శ్రీమద్ రామాయణం ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడి గారి బాలానందిని వ్యాఖ్య 114వ భాగం 10-2-26 అరణ్యకాండ 53వ సర్గ. పతంతం దృష్ట్వా మైథిలీజనకాత్మజం దుఃఖితా పరమోద్విగ్నా భయే మహతి వర్తిని. జనకుడి కుమార్తె సీత ఆకాశంలో ఎగురుతున్న రావణ్ణి చూసి చాలా దిగులు చెంది అత్యధికంగా భయపడుతూ దుఃఖితురాలు. రోషరోదన తామ్రాక్షే భీమాక్షం రాక్షసాధిపం రుదంతి కరుణం సీత ప్రియమాణేదమబ్రమీత్. రావణుడి చేత అపహరింపబడుతున్న సీత రోషం చేత ఏడవటం చేత ఎర్రబడిన కళ్ళు గలది. భయంకరాలైన కళ్ళు గల రావణాసురుడితో ఇలా అన్నది: నా వ్యపత్తపసే నీచ కర్మణా నేన రావణ జ్ఞాత్వా విరహితాం యన్మాం చోరయిత్వా పలాయని. నీచుడైన రామలక్ష్మణులు లేకుండా ఒంటరిగా ఉన్నను ఈ విధంగా అపహరించుకొని పారిపోతున్నావే, ఈ పనికి నీకేం సిగ్గుపట్టలేదా? త్వయైవం మౌనం దుష్టాత్మం భైరుణ గర్హత్తుమిచ్చత సుమాస నా వాహినో భర్త మృగరూపేణ మాయయ. దుష్టబుద్ధి కలవాడా, నన్ను హరించాలనే ఉద్దేశంతో పిరికి పందవైన నువ్వే మాయ చేత ఒక మృగ రూపాన్ని కల్పించి నా భర్త దూరంగా ఉండేటట్టుగా వెళ్ళేటట్టు. యోహి మాముజ్జతస్త్రాతుం సోవ్యయం వినిపాతిత బుద్ధరాజపురాణోసౌ స్వసురస్య సభామమా. మా మామగారి ప్రాచీన మిత్రుడైన జటాయువు నన్ను రక్షించటానికి రాగా వాణ్ణి కూడా నువ్వు పడగొట్టేశావు. పరమం ఖలు తే వీర్యం దృశ్యతే రాక్షసాధమ విశ్రావ్య నామధేయం హి యుద్ధే నాస్మి జితాత్మయ. రాక్షసాధమా, నీ పరాక్రమం చాలా గొప్పదిలాగా కనపడుతోంది. నువ్వు నీ పేరును గొప్పగా చెప్పుకొని నన్ను రాముడితో యుద్ధం చేసి జయించదాలక అపహరిస్తా. ఈదృశం గణితం కర్మ కథం కృత్వా నలజ్జసే స్త్రియాశ్చ హరణం నీవ నీచ రహితే చ పరస్య చ. శూన్య ప్రదేశంలో ఉన్న పరస్త్రీని అపహరించటం అని ఇలాంటి నింద్యమైన పని చేయటానికి నీకే సిగ్గులేదా? కథ ఇష్యంతి లోకేషు పురుషా కర్మకుచ్చితం నృశంస మధర్మిస్తం తవ శౌండీర్యమానినః. గొప్ప సూర్యుడు అనేటువంటి గర్వం కల నువ్వు చేసిన ఈ క్రూరం ధర్మ విరుద్ధం నీచ అయినటువంటి ఈ పని గురించి లోకంలో జనులు నిందాపూర్వకంగా చెప్పుకుంటారా? ధిక్తే శౌర్యంచ సత్వంచ యత్వం కథితవాంస్తద కులాక్రోశకరం లోకే ధిక్తే చారిత్రమీదృశ. అప్పుడు నువ్వు నీ శౌర్య బలాలను గురించి గొప్పగా చెప్పావే, అలాంటి నీ శౌర్య బలాల గూర్చి నింద పొందుతావురా. చెయ్యి, ఇలాంటి నీ చరిత్రం నీ కులానికే కళంకం ఆపాదిస్తా. ఏం కర్తుం శక్యమేవం హి యజ్జవై నైవ రాధావసి ముహూర్తమపి తిష్టస్వ న జీవం ప్రతియాస్యసి.
నీకు ఈ విధంగా మహావేగంగా పారిపోతుండగా ఏం చెయ్యగలను? ముహూర్త కాలం ప్రాణాలతో తిరిగి వెళ్ళవు. నహి చక్షుష్పదం ప్రాప్త్యో పార్థివపుత్రయో సంసైన్యోపి సమర్థస్త్వం ముహూర్తమపి జీవితం. నా మామగారి ప్రాచీన మిత్రుడైన గొప్ప సూర్యుడవనే గర్వం గల నువ్వు చేసిన ఈ కర్మం, ఈ పని ధర్మ విరుద్ధం, నీచం. ఈ కర్మల గురించి లోకంలో జనులు చాలా నిందగా చెప్పుకుంటా. రామలక్ష్మణుల కంటబడితే నువ్వు నీ సైన్యంతో వచ్చినా కూడా ఒక్క ముహూర్త కాలం జీవించలేవు. నత్వం తయో సరస్పర్శ్యం షోఢం శక్త కథంజన వనే ప్రజ్వలితస్యేవా స్పర్శమగ్నేర్విహంగమ. అరణ్యంలో మండుతున్న అగ్ని స్పర్శ వల్ల పక్షి ఏ విధంగా సహింపజేయదు, అంటే అగ్నిని ఏ విధంగా అది భరించలేదు, అలాగే నువ్వు కూడా రామలక్ష్మణుల బాణస్పర్శ ఏ విధంగా కూడా భరించలేవు, సహించలేవు, చావటం కాదు. సాధు కుర్మాత్మన పద్యం సాధు మాం ముంచ రావణ మా ప్రదర్శనరుష్టో మా దృష్టో హి భ్రాత్రా సహ పతిర్మమ విధాస్యతి వినాశాయ త్వం మాం యది న ముంచతి. రావణ, మంచితనంతో నన్ను విడిచిపెట్టు, మర్యాదగా చెప్తాను. ఇది నీకు హితకరమైంది కాదు, నీ కొంప కూల్చే. నువ్వు నన్ను విడవకపోతే నన్ను అవమానించటం చేత కోపించిన నా భర్త రామచంద్రుడు సోదరుడితో కలిసి నిన్ను నశింప చెయ్యటానికి ఉపాయాలు అవలంబిస్తాడు. ఏ నత్వం వ్యవసాయే నా బలాన్ మాం హర్తుమిచ్చది వ్యవసాయ స ఏ నీచ భవిష్యతి నిరర్ధక. నీచుడా, నువ్వు ఏ ప్రయత్నం చేసి నన్ను బలత్కారంగా హరించటానికి కోరుకుంటున్నావో నువ్వు చేసే ఆ ప్రయత్నమంతా వ్యర్థమవుతుంది. నహ్యహం తమ పశ్యంతి భర్తారం విబుధోపమం ఉత్సహే క్రతువశగా ప్రాణాంధారయితుం చిరం. దేవతలతో సమానుడైన నా భర్త రాముడు చూడకుండా శత్రువుల చేత చిక్కి నేను చిరకాలం ప్రాణాలతో బతకలేను కదా. నూనం చాత్మన పద్యం శ్రేయో వా సమవీక్షసే మృత్యుకాలే యథా మర్త్యో విపరీతాని సేవతే. మరణకాలం ఆసన్నమైనప్పుడు మానవుడు విపరీతంగా ప్రవర్తిస్తాడని లోకంలో చెప్పుకుంటూ ఉంటాయి. అంచేత నువ్వు నీ హితమేదో శ్రేయస్సేదో తెలుసుకోలేకపోతున్నావురా. ముమూషూణాం హి సర్వేషాం యత్ పద్యం తన్నరోచతే పశ్యాం యజ్జహి కంటే త్వాం కాలపాశ అవపాసితం. చావటానికి సిద్ధంగా ఉన్న వాళ్ళెవరికి సత్యమై ఇష్టంగా ఉండదు. సత్యాన్ని వాడు ఒప్పుకోరు. నీ కంఠానికి యమపాశాన్ని నువ్వే బిగించుకుంటున్నావు అని నాకు అనిపిస్తుంది. యథాచాస్మిన్ భయస్థానే నా బిభేసి దశానన వ్యక్తం హిరణ్మయాన్ హిత్వం సంపశ్యతి మహీరుహాన్.
రావణ, భయపడాల్సిన ఇలాంటి స్థితిలో నువ్వు సిగ్గు ఎగ్గు లేకుండా భయపడకుండా ఉండటం చూస్తే నువ్వు బంగారు వృక్షాన్ని చూస్తున్నావనుకోవటం స్పష్టం. బంగారు వృక్షం కళ్ళలో కనబడితే వాడు అయిపోయినట్టు లెక్కర్మ. నదీం వైతరిణీం ఘోరాం రుధిరౌఘ నివాసిని రుఘరౌఘ ఔఘ నివాహినీం అసి పత్రవనం చైవ భీమం పశ్యసి రావణ. రావణ, నువ్వు మరణించి నరకంలో రక్త ప్రవాహంలో ప్రవహించే భయంకరమైన వైతరణీ నదిని, భయంకరమైన అంతటా కత్తులు పరచిన అసి పత్ర అనే వనాన్ని చూడగలవు. అరణ్యాన్ని తప్త కాంచన పుష్పాంచ వైడూర్య ప్రవరచ్చదాం ద్రక్షసే క్షాల్మిలం తీక్ష్ణ మాయసై కంఠకైశ్చితాం. ఆ నరకంలో బంగారు రంగు పుష్ప వైడూర్యాల వంటి ఆకులు ఉన్న శాల్మలి వృక్షాలు, బూరుగ చెట్టు చూస్తా. దాని నిండా ఇనప ముళ్ళు గుచ్చి ఉండటం చేత నీకు ఎంతో బాధ కలిగిస్తుంది. నహి త్వమీదృశం కృత్వా తస్యాలీకం మహాత్మనః ధరితుం శక్ష్యసి శరం విషం పీత్వేవ నిర్ఘృణః. క్రూరుడవైన నువ్వు మహాత్ముడైన శ్రీరామచంద్రుడు ఇలాంటి అపకారం చేశాక విషం తాగిన వాడులాగా ఎక్కువ కాలం బతకడు. బద్ధస్త్వం కాలపాసేన దుర్నివారేణ రావణ క్వగతో లప్స్యతే శర్మా భర్తుర్మమ మహాత్మనః. రావణ, నువ్వు నివారించటానికి వీలు కాని కాలపాసించే కట్టుబడి ఉన్నావు. నీ అంతకు నువ్వు ఎక్కడికి పోయిన మహాత్ముడైన నా భర్త రామచంద్రుడి నుండి తప్పించుకొని బతకలేవు. లోకంలో నీకు నౌకలు చెల్లిపోయినట్టే లెక్క. రోజులు అంతే. నివిషయంతరమాత్రేణ వినా భ్రాత్రా మహాబలి రాక్షసానిహతాయేన సహస్రాణి చతుర్దశ న కథం రాఘవో వీరః సర్వ అస్త్రకుశలో బలి నత్వాం హన్యాక్షరైస్తీక్ష్ణై ఇస్తభార్యాపహారిణం. ఒరే, ఏ రాముడు మహారణ్యంలో జనస్థానంలో సోదరుడి సహాయం కూడా లేకుండా ఒక్కడే రాముడు ఒక్కడు రెప్పపాటు కాలంలో 42 సెకండ్లో ఎంతో టైం, 45 నిమిషాలు 14,000 రాక్షసులను చంపాడు. అలాంటి మహావీరు, బలశాలి, సర్వాస్త్ర శస్త్రాలు నేర్పున్నవాడు అయిన శ్రీరామచంద్రుడు తన ప్రియురాలైన భార్యనైన నన్ను అపహరించిన నిన్ను తీక్షణమైన బాణాలతో చంపకుండా ఉంటాడంటావా? ఏతచ్చాన్యచ్చ పరుషం వైదేహీ రావణాంకగా భయశోక సమావిష్ట కరుణం విలలాపహ. రావణుడి ఒడిలో ఉన్న సీత ఈ పరుష వాక్యాలను, పరుషాలైనటువంటి మరికొన్ని మాటలు అంటూ భయం చేత్ శోకం చేత్ ఆవేశించబడిన దీనంగా ఉండిపోయి తథాభృశార్తాం బహుచైవ భాషిని విలాపపూర్వం కరుణం చ మామిని జహార పాపః కరుణం వివేష్టిని నృపాత్మజామా గతగాత్ర వేపధు. ఇచ్చాశే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే అరణ్యకాండే 53 సర్గః. రాకుమారి అయిన సీత ఈ విధంగా చాలా దుఃఖితురాలి దీనంగా విలపిస్తూ ఉంది. ఏమిటా అధికంగా మాట్లాడుతుంది. జాలి కొలుపనేటువంటి మెలికలు తిరిగిపో, ఆమె శరీరం వణికిపోతోంది.
అలాంటి సీతను పాపాత్ముడు హరించాడు. ఇది ఆ శ్రీమద్ ఇత్యాశే శ్రీమద్ రామ తథా భృశార్థం బహుచైవ భాషిని విలాసపూర్వం కరుణం చ భామి జహార పాప కరుణం వివేస్తతిం కృపాత్మజామాగ గాత్రవేపదు. ఇత్యాశే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే వాల్మీకయే ఆదికావ్య అరణ్యకాండే 53 సర్గః. రాకుమారి సీత ఆ విధంగా చాలా దుఃఖితురాలై దీనంగా విలపిస్తూ ఏమేమో మాట్లాడుతూ జాలి గొలిపేటువంటి ఆ మాటలతో మెలికలు తిరిగిపో ఆమె శరీరం వణుకిపోతా. అలాంటి సీతను పాపాత్ముడైన రావణాసురుడు హరించాడు అని ఇది 53వ సర్గ. 54 ప్రియమాణాతు వైదేహీ కంచిన్నాథమపశ్యతి మపశ్యతి దదర్శ గిరిశృంగస్థాన్ పంచ వానర పుంగవాన్. ఈ విధంగా అపహరింపబడుతున్న సీతకు రక్షకులెవరూ కనపడ. ఇంతలో ఆమెకు పర్వత శిఖరం మీద ఉన్న 5 వానర శ్రేష్ఠులు కనపడి తేషాం మధ్యే విశాలాక్షి కౌశేయం కనకప్రభం ఉత్తరీయం వరారోహ శుభాన్యాభరణాని చ ముమోచయది రామాయ శంసేయురిది భామిని. విశాల నేత్రి శ్రేష్టమైన కటి ప్రదేశం కల సీత ఈ వానరుడు రాముడికి చెప్పినా చెప్పచ్చు అని ఆలోచించి బంగారు కాంతి గల ఉత్తరీయంగా ఉన్న తన పట్టు వస్త్రాన్ని మంగళకరాలైన ఆభరణాలను వాటి మధ్య వాళ్ళ మధ్య విడిచి అంటే మూట కట్టి వదిలే. వస్త్రముచ్ఛుజ్య తన్మధ్యే నిక్షిప్తం సఖభూషణం సంభ్రమాత్తు దశగ్రీవ తత్కర్మ న స బుద్ధవాన్. అలంకారాలతో కూడా వస్త్రాన్ని తీసేసి ఆమె ఆ వానరుల మధ్య విడిచి రావణుడు తొందరలో ఉండటం చేత ఆమె చేసిన పని వాడికి చూడలేదు, వాడికి గుర్తించలేదు. లింగాక్షాస్తాం విశాలాక్షిం నేత్రై అనిమిషైరివ విక్రోశంతీం తథా సీతాం దదు సర్వానరర్షభా. పచ్చని నేత్రాలు గల ఆ వానర శ్రేష్ఠుడు ఆ విధంగా ఏడుస్తున్న విశాలాక్షి అయిన సీత రెప్పపాటు లేని కళ్ళతో చూశారు. నచ పంపామతిక్రమ్య లంకాం అభిముఖపురీం జగామ రుదతీం గృహ్య వైదేహీం రాక్షసేశ్వర. రావణుడు ఏడుస్తున్నటువంటి సీతను తీసుకొని పంపా నది దాటి లంకాపురి ముఖం వైపు వెళ్ళాడు. తాం జహార సుసంహృష్టో రావణో మృత్యుమాత్మన ఉచ్చంగే నేవ భుజగీం తీక్ష్ణదంష్టాం మహావిష. రావణుడు తనకు మృత్యుదేవత అయిన సీత తీక్షణమైన కోరలు గొప్ప విషంగల ఆడపాముతో ఆడపామును ఒడిలో ఉంచుకొని తీసుకొని వెళ్ళినట్టుగా వాడు సంతోషిస్తూ, వాడు సంతోషం కాదు, అది వాడి కాలసర్పం అని తెలుసుకోవాలి. అది వనాని సరిత శైలాన్నరాంసి చ విహాయ స క్షిప్రం సమతీయామ శరశ్చాపాదివచ్యుత. ధనస్సు నుండి వెడలిన బాణంలాగా వాడు అతివేగంగా ఆ అరణ్యాలు, నదులు, పర్వతాలు, సరస్సులు ఆకాశ మార్గంలో దాటివే. తిమి నక్కల నికేతంతు వరుణాలయమక్షయం సరితాం శరణం గత్వా సమతీయామ సాగరం. వైదేహిని రావణుడు హరించడం చూసి సముద్రుడు కూడా కంగారు పడ్డాడు. దాని తరంగాలు అస్తవ్యస్తాలుగా దొర్లే.
మీసాలు మహాసర్ప మీనాలు అంటే చేపలు, మహాసర్పాలు నీళ్లలో ఉండే నీటి పాము కదలకుండా పడిపోయి అంతరిక్షగతావాచ ససృజాచారణస్తద ఏతదంతో దశగ్రీవ ఇది సిద్ధాంత యుద్ధాస్తదా బ్రువన్. అప్పుడు చారణులు సిద్ధులు ఆకాశంలో చేసి దీనితో రావణుడి సాగు ఖాయం అని అనుకున్నారు. సతు సీతాం వివేష్టంతిం అంకేనాదాయ రావణ ప్రవివేశ పురీం లంకాం రూపిణీ మృత్యుమాత్మనః. రావణుడు శరీరం దాల్చిన తన మృత్యువైన అంటే మృత్యువే సీతాదేవి రూపంలో వచ్చిన అని రావణుడు కదా. వెలుగలు తిరిగిపోతున్న ఆ సీతను సంకన పెట్టుకొని లంక ప్రవేశ చేశారు. సోభిగమ్య పురీం లంకాం సువిభక్త మహాపదాన్ సంరూఢ కక్షా బహుళం స్వమంతఃపురమావిశత్. రావణుడు విశాలంగా ఏర్పరచిన మార్గాలు గల లంకా నగర ప్రవేశం చేసి జనాలతో నిండిన వాకిళ్ళు గల అంతఃపుర ప్రవేశం చేసి తత్ర అసితాపాంగం శోకమోహపరాయణం నిబద్ధే రావణ సీత మయో మాయామినాసురీం. మయుడు అసురుల మాయను ఒక చోట ఉంచినట్లుగా రావణుడు నల్లని నేత్రాంతాలు గల శోకంతో కలిగి మూర్ఛలో సీతను అంతఃపురంలో ఉంచారు. అబ్రవీచ దశగ్రీవ పిశాచీర్ఘోర దర్శన యథా నేవాం పుమాంత్రీవ సీతాం పశ్యత్యమం సమ్మతః. ముత్యం మడులు బంగారు వస్త్రాలు ఆభరణం ఏవేవి ఆమె అడుగుతుందో వాటినన్నిటినీ నేను అడిగినప్పుడు ఇచ్చినట్లుగా వెంటనే ఇవ్వాలి. అవి అడిగితే వాటి చెప్పింది. యాచ వక్షది వైదేహీం వదనం కించిదప్రియం అజ్ఞానాజ్ఞానాన్న తస్యా జీవితం ప్రియం. ఏ స్త్రీ అయినా తెలిసి కాని తెలియక సీతతో అప్రియంగా మాట్లాడితే నిష్ఠూరంగా ఆ స్త్రీకి తన జీవితంలో ఇష్టం లేదనే అర్థం. ఆ రోజు ఆ అమ్మాయిని సఫా చేసేస్తా. అది తథోక్త్వా రాక్షసీస్తాస్తు రాక్షసేంద్ర ప్రతాపవాన్ నిష్క్రమ్యాంతఃపురాస్తస్మా కిం కృత్యమితి చింతయన్ దదర్శాష్టౌ మహావీర్యాన్ రాక్షసాన్ పిశితాశనాన్. ప్రతాపవంతుడైన రావణుడు ఆ స్త్రీలను ఆ విధంగా భయపెట్టి ఆదేశించి అంతఃపురం నుండి బయటకి వచ్చి ఇప్పుడు లంక ఇంకా చెయ్యాల్సిన పని అని ఆలోచించి గొప్ప పరాక్రమం నరమాంస భక్షకుడైన యనమండుగురు రాక్షసులను పిలిచి ఇలా అన్న. సతాన్ దృష్ట్వా మహావీర్యో వరదానేన మోహిత ఉవాచైతానిదం వాక్యం ప్రశస్య బలవీర్యత. గొప్ప పరాక్రమం కల రావణుడు బ్రహ్మ నుండి వరాలు పొంది ఉండటం చేత తననెవ్వరు ఏమీ చెయ్యలేరు చెయ్యజాలు అనేటువంటి భ్రాంతితో కూడి ఆ రాక్షసులను చూసి వాళ్ళ బల పరాక్రమాలు కొనియాడుతూ ఇలా అన్న. నానా ప్రహరణాప్తి ప్రమిదో గచ్చత సర్వరా జనస్థానం హతస్థానం భూతపూర్వం ఖరాలయం. మీరు త్వరగా అనేక విధాలైన ఆయుధాలు ధరించి పూర్వం
కరుడికి నివాస స్థానమై ఇప్పుడు శూన్యంగా ఉన్న జనస్థానానికి వెంటనే వెళ్ళి ఆ ఖాళీ అంతా భర్తీ చేయి. తత్రోష్యతాం జనస్థానే శూన్యే నిహత రాక్షసే పౌరుషం బలమాశ్రిత్య త్రాస మృచ్ఛుద్య దూరత. మీరు పౌరుషం బలం చూపిస్తూ భయంగా దూరంగా విడిచి రాక్షసులంతా రాముడి చేత చంపబడటం చేత శూన్యంగా ఉన్న ఆ జనస్థానంలో మీరు భర్తీ చేసి మీరుండ. బలం హి సుమహద్జన్యే జనస్థానే నివేశితం సదూష న ఖరం యుద్ధే హతం రామేణ సాయకై. నేను జనస్థానంలో ఉంచిన మహాసైన్యాన్ని ఖరదూషణాలులతో సహా రాముడు యుద్ధంలో బాణాల చేతనే చంపేశారా. తత క్రోధో మమాపూర్వో ధైర్యశోపరివర్ధతి వైరంచ సుమహజ్ఞాతం జాతం రామం పది సుదారుణం. కనుక ఆ కారణం వల్ల నాకు స్థైర్యం చేత ఆపుకోవటానికి శక్యం కాని పూర్వం ఎప్పుడూ కలగని కోపం కలుగుతోంది, పెరుగుతోంది. రాముడితో అతి భయంకరమైన గొప్ప వైరం కూడా ఏర్పడి నిర్యాతయితుమిచ్చామి తచ్చ వైరమహం రిపో నహి లప్స్యామ్యహం నిద్రామహత్వా సంయుగే రిపుం. శత్రువుపై కలిగిన ఆ పగ తీర్చుకోవాలని నేను కోరుకుంటాను. యుద్ధంలో ఆ శత్రువును చంపనంత వరకు నాకు నిద్ర కూడా పట్టదురా. తం పిదానీమహం గత్వా ఖరదూషణసూతినం ఘాతినం రామం శర్మోపలస్యామి ధనం లబ్ధ్వేవ నిర్ధనః. ఖరదూషణులను చంపిన రాముణ్ణి చంపిన పిదపని అంటే చంపాకనే అన్నారు. నేను ఇప్పుడు ధనం లేనివాడు ధనం పొంది సంతోషించినట్టు సంతోషిస్తా. అప్పటిదాకా రాముణ్ణి చంపేదాకా నాకు సంతోషం లేదు, సుఖం లేదు, శాంతి కూడా లేదు. జనస్థానే వనద్భిస్తు భవద్భిరామమాశ్రితాన్ ప్రవృత్తి ఉపనేతవ్యా కిం కరోతీతి తత్వతః. కనుక మీరు జనస్థానంలో ఉంటూ అక్కడ రాముడు ఏం చేస్తున్నాడో చూస్తూ ఎప్పటికప్పుడు నాకు వార్తను పంపుతూ ఉండాలి. అప్రమాగచ్చ గంతవ్యం సర్వైరపి నిశాచరైః కర్తవ్యశ్చ సదా యత్నో రాఘవస్య వధం ప్రతి. మీరంతా చాలా జాగ్రత్తగా జనస్థానానికి వెళ్ళి రాముణ్ణి చంపడానికి అన్ని వేళలా అన్ని విధ ప్రయత్నాలు చేస్తూ ఉండాలి. నా దాకా అక్కల మీరే చంపచ్చు అని అర్థం. యుష్మాకంచ బలజ్ఞోహం బహుశో రణమూర్ధని అతశ్చాస్మిన్ జనస్థానే మయా మాయుం నియోజితాః. నేను అనేకసార్లు రణరంగంలో మీరు చూపినటువంటి పరాక్రమాన్ని చూశా, అంచేత మిమ్మల్ని వెళ్ళమంటున్నా. అది తత ప్రియం వాక్యముపేచ రాక్షసా మహార్ధమస్తా వభిదాజ్యనాజ్యవాజ్య రావణ విహాయ లంకాం సహితా ప్రతస్థిరే యతో జనస్థానమలక్ష్య దర్శన. తర్వాత ఆ యనమండుగురు రాక్షసు ప్రియం మంచి అర్థం కల రావణుడి మాటలు విని రావణుడికి నమస్కారం చేసి లంకను వడి అందరూ కలిసి మాయ చేత ఇతరులెవ్వరికీ కనపడకుండా జనస్థానం వైపు వెళ్ళి తతస్తు సీతాముపలభ్య రావణ సుసంప్రహృష్టః పరిగృహ్య మైథిలిం ప్రసజ్య రామేణ చ వైరముత్తమం
బభూవ మోహాన్ ముదితః స రాక్షసః. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకయే ఆదికావ్యే అరణ్యకాండే 54 సర్గః. రావణుడు ఈ విధంగా సీతను ఆమెను పొందాను కదా అనే సంతోషంతో రాముడితో గొప్ప యుద్ధం పెట్టుకొని కూడా అజ్ఞానం చేత వాడు ఆనందిస్తున్నాడు. వాడి కర్మ కాలేనంత. ఇది బాలానందిని వ్యాఖ్యతో 55వ అధ్యాయం అరణ్యకాండ. 56. సందిశ్చ రాక్షసాన్ ఘోరాన్ రావణోష్టౌ మహాబలాన్ ఆత్మానం బుద్ధి వైక్లవ్యాత్ కృత్య మమన్యతాన్. రావణుడు గొప్ప బలంగల భయంకరులైన యనమండుగురు రాక్షసులను ఇలా నిర్దేశించి బుద్ధి విహీనుడు అవటం చేత కృతకృత్యుడయ్యాను అనుకున్నాడు. నా పనికి నెరవేరింది అనుకుంటున్నాడు. సచింతయానో వైదేహీం కామబాణై ప్రవివేశ గృహం రమ్యం సీతాం ద్రష్టుమభిత్వరన్. రావణుడు సీతను గురించి ఆలోచిస్తూ మన్మథ బాణ ప్రేరితుడై ఆమెను చూడటానికి తొందరపడు సుందరమైన అంతఃపుర ప్రవేశం చేశాడు. స ప్రవిశ్యతు తద్వేష్మ్య రావణో రాక్షసాధిపః అపశ్యద్రాక్షసీ మధ్యే సీతాం శోకపరాయణ. రాక్షసరాజైన రావణుడు ఆ గృహంలో ప్రవేశించి శోకంతో నిండి ఉన్న సీత రాక్షస స్త్రీల మధ్య ఉన్న ఆమెను చూశాడు. అశ్రుపూర్ణముఖీం దీనాం శోకభారాభిపీడితాం వాయువేగైరివాక్రాంతాం మజ్జంతీం నామ వర్ణని మృగయూధ పరిభ్రష్టాం మృగీం స్వభిరివావృతాం అధోముఖముఖీం సీతం అభ్యేత్య చ నిశాచరః తాం తు శోకపరాం దీనాం అవశాం రాక్షసాధిపః స బలాద్దర్శయామాస గృహం దేవగృహోపమం. దుఃఖ భారం చేత కుంగిపోతున్న దీనురాలైన సీత ముఖాన్ని కన్నీళ్లతో నిండి ఉంది. ఆమె ముఖం వాయువేగానికి ఇటు అటు కొట్టు సముద్రంలో మునిగిపోతున్న నావ ఓడ ఎలా ఉందో అలా లేళ్ల గుంపు నుండి విడిపోగా కుక్కలు చుట్టుముట్టిన ఆడలేడిలాగా ఉంది. వాల్మీకి ఉపమానం ఎంత గొప్పగా తల క్రిందికి వంచి కూర్చో. ఈ విధంగా దీనురాలి దుఃఖంతో తన వశం తప్పి ఉన్న ఆ సీతను దగ్గరికి వచ్చి సీత దగ్గరికి వచ్చి రాక్షసుడైన రావణాసురుడు ఆమె బలాత్కారంగా తీసుకుని పెట్టి దేవతల గృహంతో సమానమైన తమ గృహాన్ని ఆమెకు చూపించాడు. హర్మ్య ప్రాసాద సంబాధం స్త్రీ సహస్ర నిషేవితం నానాపక్షిగణైర్జుష్టం నానారత్న సమందితం దాంతకైస్తాపనీయైశ్చ స్ఫాటికైర్రాజతైరపి వజ్రవైడూర్య చిత్రైశ్చ స్తంభై దృష్టిమనోహరై దివ్యదుందుభి నిర్ఘాతం తప్త కాంచన తోరణం. ఆయన గృహం అంతఃపురం మేడలతో ప్రాసాదాలతో కిక్కిరిసి ఉంది. అక్కడ వేల కొలది స్త్రీలున్నాయి. అనేక విధాలైన పక్షులున్నాయి. అది అనేక విధాలైన రత్నాలతో నిండి ఉంది. చూడటానికి అందంగా ఉన్న
ఆ గృహ స్తంభాలు బంగారంతో వెండితో నిర్మించబడ్డాయి. వాటిపై దంతాల నగిషీ చెక్కి స్ఫటికాలు, వజ్రాలు, వైడూర్యాలు వాటిలో తాపటం చేస్తే అది చిత్ర విచిత్రంగా కంటికి ఆహ్లాదంగా బంగారు ముఖద్వారాలు గల ఆ గృహం దివ్యాలైన దుందుభుల ధ్వనులతో మారుమోగుతోంది. సోపానం కాంచనం చిత్రం ఆరురోహతయా సహ దాంతకారాజతాశ్చైవ గవాక్ష ప్రియదర్శనా హేమజాలావృతాశ్చానన్ చాసన్ తత్ర ప్రసాదపంతయః. ఆమెతో కూడి బంగారు వికారమంటే తాపడం చెయ్యన అంటే కోటింగ్ ఇస్తే ఆశ్చర్యజనకమైన సోపాన మార్గాలు మెట్లు ఎక్కారు. అక్కడ దంతాలతో వెండితో నిర్మించిన కిటికీలు చూడటానికి మహాముచ్చటగా ఉంది. బంగారు వల చేత కప్పబడిన ప్రసాదాల పంక్తులు అంటే భవనాల వరుసలు కనబడి సుధామణి విచిత్రాన్ని భూమి భాగాన్ని సర్వశ దశగ్రీవ స్వభవనే ప్రాదర్శయతమైథిలీం. రావణుడు సీత తన అంతఃపుర భవనంలో అన్ని అంతస్తులను చూపించాడు. అంతస్తులన్నీ సున్నం వేయబడి మణి మకుటాల చేత అలంకరింపబడి చూసేవాళ్ళకి ఆశ్చర్యం గురిపేట్లుగా ఉన్నాయి. దీర్ఘికా పుష్కరిణ్యశ్చ నానావృక్ష సమన్వితా రావణో దర్శయామాస సీతాం శోకపరాయణ. రావణుడు దుఃఖాక్రాంతురాలైన సీత దిగుడు బావుడు చుట్టూ చెట్లు ఉన్న చెరువులు దగ్గరుండి అన్నీ చూపించి దర్శయిత్వాతు వైదేహ్యాః కృత్యం తద్భవనోత్తమం ఉవాచ వాక్యం పాపాత్మా సీతాం లోభితుమిచ్చయా. పాపాత్ముడైన రావణుడు శ్రేష్టమైన ఆ వనమంతా సీతకు చూపించి ఆమెకు ఆ కోరిక ఏదైనా పుట్టించాలి అనే అభిప్రాయంతో, అంటే ఆమెకు ఏదైనా కోరిక ఉంటే అడుగుతుందని ఇలా అన్నారు. దశ రాక్షస కోట్యశ్చ ద్వావింశ రథాపరాః తేషాం ప్రభురహం సీతే సర్వేషాం భీమకర్మణాం వజ్జయిత్వా జరావృద్ధాన్ బాలాంశ రజనీచరాన్ అన్నారు. తన గొప్పలు చెప్పుకోవడం మొదలుపెట్టారు. సీత ముసలివాడు బాలుడు అయినటువంటి రాక్షసులుగా మొత్తం 32 కోట్ల మంది రాక్షసులున్నారు. భయంకరాలైన పనులు చేసే వాళ్ళకి అందరికీ నేనే ప్రభువుని. సహస్రమేకమేకస్య మమ కార్య పురస్సరం యదిదం రాజసంతన్నే త్వయి సర్వం ప్రతిష్ఠితం జీవితం చ విశాలాక్షి త్వం మే ప్రాణైర్గరీయసి. నాకు ఏ చిన్న పని కావాలన్నా 1000 మంది ముందుకొచ్చేస్తా. ఓ విశాలాక్షి సీత, సమస్తమైన ఈ రాజ్య సంవిధానం నా జీవితం కూడా నీ మీద ఆధారపడి, నువ్వు నా ప్రాణాల కంటే కూడా గొప్పది. ప్రాణైర్గరీయసి అన్నాడు. నా ప్రాణాల కంటే గొప్ప. బహ్వీనాముత్తమ స్త్రీణాం మమ యోసౌ పరిగ్రహ తాసాం త్వమీశ్వరా సీతే మమ భార్యా తవ ప్రియే. సీత, నేను సంపాదించుకువచ్చిన బహుసంఖ్యాకలో ఉన్న ఉత్తమ స్త్రీలకు నువ్వు ప్రభువుగా ఉంటావు. ప్రియురాలా, నా భార్య అవు. సాధు కింతేన్యయా బుద్ధ్య రోచయస్వవచో మమ కామాభితప్స్య మమ ప్రసాదం కర్తుమర్హసి.
నువ్వు మరొక ఆలోచన ఏమీ లేకుండా నేను చెప్పిన మంచి మాటను కామం చేత తృప్తుడనైన నన్ను అనుగ్రహించు. పరిక్షిప్తా సముద్రేణ లంకేయం శతయోజన నేయం దర్శయితుం శక్య సేంద్రైరవిసురాసురై. 100 యోజన ప్రమాణాలు గల ఈ లంక చుట్టూ సముద్రం ఉన్న సంగతి తెలుసుకో. అందుచేత సురాసురు దేవేంద్రుడితో కలిసి దండెత్తి వచ్చినా నా లంకను కానీ నన్ను కానీ జయించండి, అసలు రాలేరు వాడు ఇక్కడి కానీ. నా దేవేషు నయక్షేషు న గంధర్వేషు పక్షిషు అహం పశ్యామి లోకేషు యో మే వీర్యసమో భవేత్. 3 లోకాలలో దేవతలో కానీ, యక్షుల్లో కానీ, గంధర్వుల్లో కానీ, పక్షుల్లో పరాక్రమం చేత నాతో సమానుడైన వాడెవ్వడూ లేడు. రాజ్యభ్రష్టేన దీనేన తాపసేన గతాయుష కిం కరిష్యతి రామేణ మానుషేన అల్ప తేజస్. కనుక ఇంతమంది మహా వంశంలో గొప్ప గొప్ప వంశంలో పుట్టినవాడు ఇక్కడికి వచ్చి ఏం చెయ్యలేరంటే మానవ మాత్రుడైన నీ భర్త రాముడు రాజ్యభ్రష్టుడు, దీనుడు, మునివృత్తిలో ఉన్నవాడు, వాడు అల్ప తేజస్సు ఉన్నవాడు. అతడి ఆయుస్సు తీరిపోయినట్టే. నువ్వు లంకకు వచ్చావంటే వాడు నీ మీద ఆశ పోగొట్టుగా. అలాంటి రాముడు ఇంకా వచ్చి నిన్నేం కాపాడుతాడు, ఏం చేస్తా. భజస్వ సీతే మామేవ భర్తాహం సదృశం తవ యౌవనం యౌవనం యద్ధ్రువం భీమ యద్ధ్రువం భీరు రమస్వేహ మయా సహ భజస్వ సీతే మామేవ భర్తాహం సదృశం తవ యౌవనం ధ్రువం వీరు రమస్వేహ మయా సహ. సీత, నన్ను చేరు, నేనే నీకు తగిన మొగుడు. ఈ భయస్వభావం కలదాన, భయస్వభావం ఉన్నదాన యవ్వనమేమి స్థిరంగా ఉండే కాలం కాదు. ఇక్కడ నాతో రమించు. రమ స్వ ఇహ మయా సహ. దర్శనే మ కృధా బుద్ధిం రాఘవస్య వరానని కాశ్య శక్తిరిహాగంతు మపి సీతే మనోరథై. సుందరమైన ముఖం కల సీత, రాముడు నీకు కనబడ్డాడు అని మళ్ళీ ఆశ పెట్టుకో, వదిలే. అతడు ఇక్కడికి ఊహ చేత కూడా రాలే. కనుక నశక్యో వాయురాకాశే పాశైర్బంధుం మహాజప దీప్యమానస్య వాస్యగ్నే గ్రహీతుం విమలాం శిఖా. మహావేగం గల వాయు ఆకాశాన్ని బంధించడం శక్యం కాదు. అగ్ని ప్రజ్వరిల్లుతుండగా దాని నిర్మలమైన జ్వాలను పట్టుకోవటం ఎవడి వల్ల కాదు. మహాగాలిని జంఝామారుతం పట్టుకోవటానికి కానీ, మహాగ్నిని పట్టుకోవడం కానీ ఎవడి వల్ల కాదు. ఆ రెండు లేదు. త్రయాణామపి లోకానాం నతం సస్యామి శోభని విక్రమేణ సయేజ్య శివాం మద్బాహు పరిపాలితాం. మంగళకరులాల నా రక్షణలో ఉన్న నిన్ను తీసుకొని వెళ్ళగలిగిన వాడెవ్వడూ లేడు. ఈ 3 లోకాలలో కూడా ఎక్కడ నువ్వు టార్చిలైట్ వేసి వెతికినా దొరక. లంకాయాం సుమహద్రాజ్యమిదం త్వమనుపాలయ తత్ప్రేష్యామద్విధాశ్చైవ దేవాశ్చాపి చరాచరాః. నువ్వు లంకలో చాలా గొప్పదైన రాజ్యాన్ని కనుక నాతో పంచుకుంటే, స్వీకరిస్తే
నా వంటి వాడు దేవత స్థావర జంగమాలు కూడా నీకు సేవకులై నీ ఏది కోరితే అది సేవలు అందిస్తాయి. అభిషేకోచ అభిషేకో శేకో అక్లిన్నాతుష్టాచ రమయస్వమాం దుష్కృతం యత్పురాకర్మ వనవాసేన తద్గతం యశ్చతే సుకృతౌ ధర్మ శ్రేయ ఫలమాప్నుహి. రాజ్యాభిషేకం చేయించుకున్న ఉదకాల చేత పవిత్ర జలాల చేత తడిసిన దానవై నన్ను ఆనందింపచెయ్యి. అలాగే నువ్వు పూర్వం చేసిన పాపమంత వనవాస దుఃఖాన్ని అనుభవించడంతో తొలగిపోయి ఇంక చేసిన పుణ్యం ఫలితం అనుభవి. పాపమంతా పోయింది, పుణ్యమంతా ఇప్పుడు అనుభవించు లంకలు. ఇహ మాల్యాని సర్వాణి దివ్య గంధాని మైథిలి భూషణాని చ ముఖ్యాని సేవస్వచ మయా సఖ. ఇక్కడ నాతో కలిసి దివ్యమైన సుగంధభరితమైన పుష్పమాలలు శ్రేష్టమైన అలంకారాలు ధరించి ఆనందించు. పుష్పకం నామ శుశ్రోణి భ్రాతుర్వైశ్రవణశ్యమే విమానం సూర్య సంకాశం తరసా నిర్జితమై. అందమైన కటి ప్రదేశం గల రాసతీత నా సోదరుడు కుబేరుడికి చెందిన సూర్యకాంతి వంటి గల పుష్పక విమానమనే విమానాన్ని వాణ్ణి ఓడించి నేను లాగేసుకున్నా. విశాలం రమణీయంచ తద్విమానమనూత్తమం తత్ర సీతే మయా సార్ధం విహరస్వ యథాసుఖం. సీత, చాలా శ్రేష్టమైన ఆ విమానం విశాలమైంది, సుందరమైంది. నువ్వు నాతో కలిసి సుఖంగా దానిలో విహరించు. నేను ఇదివరకు ఒకసారి చెప్పా, రావణాసురుడి మాటలన్నీ ఒక అమ్మవారి స్తోత్రం చేసినట్లుగా అనిపిస్తాయి. నాకు అనిపించాయి. నాకే కాదు, మహామహావాడు కూడా అలా అది భావించారు. ఆ భావమే నేను చెప్తాను. వాడి మాటల్లో లోతుగా కనుక ఆలోచిస్తే ఒక ఆత్మ నివేదన భావం అందులో కనపడుతుంది. అలాగే వాడు ఇక్కడ పుష్పక విమానం పుష్పక విమానం ఎంత గొప్పదో వసు చరిత్రలో వసురాజు విమానం కూడా అంత గొప్పది. నేను దాని మీద వసురాజు విమానం అని ఒక వ్యాసం కూడా ఎప్పుడో రాశా. నెట్లో కూడా ఉంది, మిగతా కూడా ఎక్కడ చదివినట్టు జ్ఞాపకం. కనుక దీని తర్వాత ఈ రామాయణం ఇవాళ ఎపిసోడ్ అవ్వగానే వసు చరిత్ర రామరాజ భూషణుడు వసు చరిత్ర ఇవాళ నుంచి ప్రారంభిస్తారు. సీత, చాలా శ్రేష్టమైన ఆ విమానం విశాలం, సుందరం. నువ్వు నాతో కలిసి సుఖంగా దానిలో విహరించు. వదనం పద్మ సంకాశం అమలం చారు దర్శనం శోకార్తంతు వరారోగే నభ్రాజతి వరాననే. శ్రేష్టమైన అందమైన ముఖం కలదానా సీత, పద్మంతో సమానం నిర్మలం చూడముచ్చటగా ఉన్నటువంటి నీ ముఖం దుఃఖం చేత ప్రీడింపబడటం చేత ప్రకాశం తప్పినట్లుగా ప్రకాశహీనంగా. ఏవం వదతి తస్మిన్ స వస్త్రాంతేన వరాంగన విధాయేందు విభవం. సీత, ముఖం అశ్రుణ్య వర్తయత్. రావణుడి మాటలు స్త్రీలలో శ్రేష్ఠురాలైన సీత చంద్రుడి వంటి ముఖాన్ని చీర చెంగుతో కప్పుకొని కన్నీళ్లు ధారాపాతంగా జాయంతీం తావివాస్వస్తాం దీనాం చింతాహత ప్రభాం ఉవాచ వచనం పాపు రావణు రాక్షసేశ్వర. ఎక్కడికక్కడ రావణాసురుడు మాటలతో దెబ్బ కొట్టడంలో
సిద్ధహస్తురాలుగా సీత మనకి ఇక్కడ కనపడతాం. దీనురాలై అయిన ఆ సీత వికల మనస్సుతో ఏదో ధ్యానం చేస్తున్నదా అన్నట్లుగా చింతతో కాంతి విహీనురాలై అలాంటి సీతతో పాపాత్ముడైన రాక్షసరాజు మళ్ళీ మొదలుపెట్టాడు మాట. అలం వ్రీడేన వైదేహి ధర్మలోప కృతేన చ ఆర్షోయం దైవ నిష్యందు యస్వామభిగమిష్యతి. సీతా ధర్మలోపం కలగదు అనేటువంటి లోపం కలుగుతుంది అనే సిగ్గు వదిలే నీకు దైవవశం చేత లభిస్తున్న ఈ సంబంధాన్ని ధర్మశాస్త్రాలలో ఋషులు కూడా అంగీకరించిందే. పుల్లెల శ్రీరామచంద్రుడు గారు ఇక్కడ చెప్తారు, ఈ శ్లోకానికి అర్థం సరిగా లేదు, వ్యాఖ్యాతలు ఏవేవో గాలంతా పోగు చేసి రాశారు. కొన్ని పరిస్థితులలో స్త్రీ పునర్వివాహం చేసుకోవచ్చని ధర్మశాస్త్రాల్లో ఋషులు చెప్పారు, కానీ ఇది శాస్త్ర సమ్మతమే అనే భావం ఉన్నట్లుగా కొందరు వ్యాఖ్యాతలు రాశారు. నిష్యంద అనే శబ్దానికి సంబంధం అనే అర్థం ఎక్కడ ఉందో వీళ్ళు లాక్కొచ్చి పెట్టారు, ఎక్కడ ఆ అర్థం లేదు. అలాగే ఇతర వ్యాఖ్యాతల వ్యాఖ్యానాలు కూడా ఏదో రాయాలని రాసినట్టే ఉంది, కానీ అది బాగాలేదు. కానీ దీనికంటే ప్రాచ్య పాఠం చాలా బాగుందని చెప్తారు. అలం వ్రీడేన వైదేహి ధర్మతాపకృతేన చ హర్షోయం దేవి విస్పష్టో యస్వాం ఉపగమిష్యతి. కనుక ఏ సంతోషం నిన్ను పొందగలదో ఆ సంతోషాన్ని స్పష్టమై నీకు ఆనందం ఎంతో కలగగలదనే విషయం సుస్పష్టం. ఇంకా ధర్మలోపం అనేటువంటి దాంతో సిగ్గుపడటం మంచిది కాదు అన్న భావం బాగుందని అది తీసుకున్నామని. ఏతౌ పాదౌ మయా స్నిగ్ధౌ శిరోభి పరిపీడితౌ ప్రసాదం కురు మే క్షిప్రం వశ్యో దాస్యో హిమస్మది. ఈ దాసులవడం అతను ఇవన్నీ భక్తుడు దేవిని ఆరాధించటంలో ఒక భాగం. సుందరమైన నీ పాదాలను స్పృశించి నమస్కరిస్తున్నా. వాడు న్యాయంగా ఆ మాట అనాల్సిన పనే ఉంది, బలాత్కారంగా ఏదైనా చేయొచ్చు. కనుక నా మీద శీఘ్రంగా అనుగ్రహం, అమ్మవారినే కోరుకుంటాం అలా అనుగ్రహం. కనుక నేను వసుడనైన దాసుని, నేను నీకు ప్రభువునంటలా దాసునన్ను. ఇమాహ శూన్యామయా వాచ శుష్యమానేన భాషితా న చాపి రావణ కాంచన్మూర్ధ్నా స్త్రీ ప్రణమేతహి. కామపీడితుడైననే ఈ శూన్యాలైన నా వంటి వాడు చెప్పకూడని మాటలు చెబుతున్నా రావణుడు ఏ స్త్రీకి నమస్కరించడు కదా, అలాంటి వాడు నేను నీ పాదాలకి నమస్కరిస్తున్నాను అంటే ఎంత దిగజారిపోయానో, నీ మీద ఎంత నేను ఆరాధ్య భావంతో ఉన్నానో గమనించమని. ఇక్కడ కూడా ఒకటి చెప్తున్నారు, శూన్యా అనే దానికి అర్థం సరిగా కుదరలేదంటున్నారు పుల్లెలవారు. నేమాహ శూన్యా కృధా వాచ శుష్యమానేన భాష అనే ప్రాచ్యపాఠం బాగుంది. శుష్యమానేన ఎండిపోతున్న కామపీడితులైన నా చేత భాషిత చెప్పబడిన పలకబడి ఇమాహ వాచ ఈ వాక్కులు శూన్యమైన వాటిని నాకు వృధా చేయ, అంటే ఇవేం లెక్కలేవు, వీటినే లెక్క చేయక లైట్ తీసుకోమంటాను, అలా అనుకోవద్దని. అది నాకు బదులు మా ఉంటే బాగుండేదని ఆచార్య పుల్లెల వారి అభి. ఏవ ముక్త్వా దశగ్రీవో మైథిలీం జనకాత్మజం
కృతాంతవశమాపన్నో మమేయమిది మన్యతే. ఇచ్చాచే శ్రీమద్ రామాయణే వాల్మీకే ఆది కావ్యే అరణ్యకాండే పంచపంచాశః. రావణుడు సీతతో ఇలా చెప్పి యముడికి వసుడై పోవటం చేత ఈమె ఇంకా నాకు చెందిందే, నాకు దగ్గర పడిపోయి నా వల్ల పడిపోయి అని సంతోషిస్తున్నాడు. ఇది 55వ సర్గ. 56లోకి వెళ్దాం. సా తథోక్తాదు వైదేహి నిర్భయా శోకకర్షితా తృణమంతరతః కృత్వా రావణం ప్రత్యభాషత. కనుక సుందర కాండలు తృణమంతరం లాగా ఉంది. అంటే చేతులు ఒక గడ్డి పలక పట్టుకొని గడ్డి పలకను సంబోధించినట్టుగా రావణాసురుడితో మాట్లాడినట్టు సుందరకాండలో మనం చెప్పుకుంటాం. ఇక్కడే మొదలైన దాని ప్రారంభం. శోకంతో కురిసించి ఉన్న సీత రావణుడి మాటలు ఏమాత్రం భయం లేకుండా మధ్యలో గడ్డి పలక ఉంచి రావణుడితో ఇలా 2 రకాలు. నువ్వు గడ్డి పలక కంటే కనా కష్టమనే భావాన్ని చాలామంది వ్యాఖ్యాతం చెప్పి, అందుకని గడ్డి పలక. రాజా లేక ఒక మధ్యలో ఒక మీడియం ఉండాలి కనుక అది కూడా కావాలి. రాజా దశరథో నామ ధర్మసేతురివాచల సత్యసంధః పరిజ్ఞాతో యస్య పుత్రః స రాఘవః. ఒరే రావణ, దశరథుడనే మహారాజ్ ధర్మానికి స్థిరమైన సేతువు వంటి వంతెన లాంటివి. అతడు సత్యసంధుడని ప్రసిద్ధుడు. శ్రీరామచంద్రుడు అతడి కుమారుడు. రామో నామ స ధర్మాత్మ త్రిషు లోకేషు విస్తృత దీర్ఘబాహు విశాలాక్షో దైవతం హి పతిర్మమ. 3 లోకాల్లో ప్రసిద్ధుడు. దీర్ఘబాహు, అజానుబాహు, విశాల నేత్రుడు అయిన రామచంద్రుడనే పేరు గల ఆ ధర్మాత్ముడు నా భర్త, నా దైవం. ఇక్ష్వాకూణాంకులే జాత సింహస్కంధో మహద్యుతి లక్ష్మణేన సహ భ్రాత్ర ఎస్తే ప్రాణాన్ హరిష్యసి. ఏమనుకుంటున్నావురా? ఇక్ష్వాకు వంశంలో పుట్టినవాడు, సింహబలుడు, సింహం వంటి మూపు గలవాడు, కాంతివంతుడు అయిన రాముని సోదరుడే లక్ష్మణుడితో కలిసి నీ ప్రాణాలు గుంజేస్తాడు. గుంజని ఈ మధ్య సినిమా పాట ఉంది. ప్రత్యక్షం యజ్జహం తస్య త్వయాస్యాం దర్శితా బలాత్ శయిత త్వం హతః సంఖ్యే జనస్థానే యథా ఖరః. నిన్న కాక మొన్న జరిగింది, నీకు బుద్ధి రాలేదురా? జనస్థానంలో 14,000 మంది రాక్షసులు క్షణాల మీద మట్టు పెట్టాడే. ఇంకా నీకు ఏ బుద్ధితో నన్ను తీసుకొచ్చావురా? భస్మాసుర హస్తం నెత్తి మీద పెట్టుకో. ఏతే రాక్షస, నువ్వు నన్ను ఆ రాముడి సమక్షంలో అవమానించి కనుక ఉన్నట్లయితే జనస్థాన కరుడిలా అక్కడే హతుడవై నేల రాలి ఉండేవాడు. ఏతే రాక్షస ప్రోక్త ఘోర రూపా మహాబలా రాఘవే నిర్విషాః సర్వే సుపర్ణే పండగా యథ. భయంకరాలైన రూపాలు గల మహాబలవంతులై రాక్షసులను కూర్చి నువ్వేమో గొప్పగా చెప్పుకుంటున్నావురా. ఈ రాక్షసులంతా గరుత్మంతుడి ముందు పాములాగా విషశూన్యాలై రాముడి ముందు నిర్వీర్యులైపోతారు. ఆయన ముందు వీళ్ళ పరాక్రమ ఎందుకు పనికి. తస్య విప్రముక్తాస్తే శరాః కాంచనభూషణ శరీరం మిష్యంతి గంగాకూలం ఇవోర్మయః. రే, ఏమనుకుంటున్నావు? బంగారం చేత అలంకరింపబడిన బాణ
ఆ రాముడి ధనస్సు నుండి బయలుదేరి వచ్చి గంగా తీరాన్ని వడ్లను కూలదోసినట్టుగా నీ శరీరాన్ని కూలదోసేస్తాయి. సురైర్వాత్వం యజ్జవధ్యోసి రావణ ఉత్పాజ్య సుమహద్వైరం జీవం స్తస్య న మోక్షసే. రావణ, నిన్ను అసురుడు కాని సురలు కాని చంపలేకపోవచ్చు. ఇప్పటిదాకా వాడు భయపడి పారిపోయి ఉండదు. కానీ రాముడితో ఇంత గొప్ప వైరం పెట్టుకొని నువ్వు ప్రాణాలతో నిలబడటం కల్లా బయట పడలేవు. సతే జీవిత శేష రాఘవోంత కరోబలి పశుర్యూపగత సేవ జీవితం తవ దుర్లభం. మహాబలవంతుడైన శ్రీరామచంద్ర, నీ మిగిలిన ఆయుర్దాయాన్ని ఇప్పటిదాకా ఎంతకాలం బతికావో లెక్కేసుకో. ఇంకా నీకంత రోజుల్లోనే అంతం చెయ్యగా యూపస్తంభాన్ని కట్టిన పశువు లాగా నీకు జీవితం దక్కదు. యూపస్తంభాన్ని కట్టిన పశువు మంత్రాలు అవ్వడం, దాన్ని వధించడం ఖాయం. అలాగే నువ్వు కూడా యూపస్తంభాన్ని కట్టివేయబడ్డా కనుక క్షణం ఎన్ని క్షణాలు ఎంత కాలమో లేదు నీ ఆయుష్. యది పశ్యేచ్చ రామస్వాం రోషదీప్తేన చక్షుష రక్తస్త్వమధ్య నిర్దగ్ధో గచ్చే సజ్జ పరాభవం. రాక్షస, రాముడు నిన్ను కోపంచే ప్రజ్వరిల్లుతో చూపుతో చూస్తే నువ్వు ఇప్పుడే ఇక్కడే వెంటనే కాల్చబడిన వాడవై దగ్ధం చెందుతావు. యశ్చంద్రం నభసో భూమౌ పాతయేన్నాశయేతవ సాగరం శోషయేద్వాపి స సీతాం మోచయేది. ఏ చంద్రుడు ఆకాశం నుండి కిందకి పడగొట్టగలడు లేదా నశింప చెయ్యగలడు. సముద్రుణ్ణి కూడా ఇంకింప చెయ్యగలడు. ఆ రాముడే ఇప్పుడు సీతను కూడా విడిపిస్తాడు. కబడ్డ గతాయుస్త్వం గత శ్రీకో గత సత్తో గతేంద్రియ లంకా వైధవ్య సంయుక్త తత్కృతేన భవిష్యతి. చెప్పేసింది ఏం జరిగేది. నీ యశస్సు ఆయుస్సు మూడిందిరా, నీ ఐశ్వర్యం అడుగంటిందిరా, నీ బలం నశించిపోయిందిరా, నీ ఇంద్రియాలు పాడైపోయాయిరా. నువ్వు చేసిన పని లంక కొద్ది కాలంలో వైధవ్యాన్ని పొందబోతోంది. నతే పాపమిదం కర్మ శుభోదర్కం భవిష్యతి యాహం నీత వినా భావం పతి పార్శ్వాత్వయావని. నువ్వు అరణ్యంలో భర్త దగ్గర ఉన్న నాకు భర్తతో వియోగం కల్పించ. నువ్వు చేసిన ఈ పాపకర్ నీకు భవిష్యత్తులో శుభాన్ని ఏ మాత్రం ఇసుమంత కూడా ఇవ్వ. నహి దైవత సంయుక్తో మమ భర్త మహద్యుతే నిర్భయో వీర్యమాశ్రిత్య శూన్యే వసతి దండకే. మహాతేజశాలి అయిన నా భర్త తన పరాక్రమం పైన ఆధారపడి నిర్భయుడై దైవంత మరెవ్వరి సహాయం లేనివాడు స్వజనుడు ఎవ్వరూ లేని దండకారణ్యంలో ఉంటున్న. సతే దర్పం బలం వీర్యం ఉచ్ఛేకం చ తథావిధం అపనేష్యతి గాత్రేభ్య శరవర్షేణ సంయుగే. నా భర్త యుద్ధంలో బాణాలను వెయ్యటం కాదు, వర్షిస్తా. బాణవర్షం కురిపించి నీ అవయవాలను, నీ శరీరంలో ఉన్న గర్వం, బలం, పరాక్రమం ఎవరినీ లెక్క చేయని అహం భావాన్ని తుడిచిపెట్టేస్తా. యదా వినాశో భూతానం దృశ్యతే కాలచోదిత తదా కార్యే ప్రమాద్యంతి నరా కాలవశంగతా. ఒరే,
ప్రాణులకు నరులకు కాలం వల్ల కలగార్జిన వినాశం దాపురించినప్పుడు ఆ మనుషులు కాలానికి లొంగిపోయి తాము చెయ్యాల్సిన కార్యాలలో పనులు పొరపాటు చేస్తారు నీలా. దాంతో సర్వనాశనం, దుంపనాశనం అంటే మూలాలు కూడా లేకుండా మాం వృద్ధస్య నతే కాల సతే కాల ప్రాప్తోయం రాక్షసాధమ ఆత్మను రాక్షసానాంచ వధాయాంతఃపురస్య చ. రాక్షసాధమ, నన్ను ఈ విధంగా అవమానించటం చేత నువ్వు నీ రాక్షసుడు నీ అంతఃపురం నశించే కాలం అతి సమీపంలో ఉన్నది. నశక్యా యజ్ఞమధ్యస్థ వేది సుర్భాండమండిత ద్విజాది మంత్రపూతాయ చండాలేన మర్దితం. ఏమనుకుంటున్నావురా? చుట్టూ సురుక్కులు ఇతర పాత్రలు పరిచి ఉన్నది. బ్రాహ్మణ మంత్రాల చేత పవిత్రం అయింది. యజ్ఞశాల మధ్యలో ఉన్న వేదికను చండాల జాతివాడు తొక్కరాదు. నువ్వు ఆ పని చేశావు. వేదికకు, యజ్ఞవేదిక, పవిత్రమైన యజ్ఞవేదిక లాంటి నన్ను అనవసరంగా చెరబట్టి తెచ్చావు. నీ నాశనం నువ్వే కోరుకున్నావు. తదోహం ధర్మనిత్యస్య ధర్మపత్ని పతివ్రత త్వయా స్పృష్టం న శక్యాస్మి రాక్షసాధమ పాపిన. రాక్షసాధమ, ధర్మంలో స్థిరమైన రాముని ధర్మపత్నినే పతివ్రతను అయిన ఈ విధంగా పాపాత్ముడవై నువ్వు స్పృశించావు. అలా స్పృశించడం నీనంతకు నువ్వే అగ్నితో దహనం అయినట్టే. క్రీడంతి రాజహంసేన పద్మషండేషు నిత్యదా హంసీసా తృణ షండత్వం కథం పశ్చేత మద్గుతం. మద్గుకం అంటే నీటి కాగితం. పద్మాల వనంలో నిత్యం రాజహంసల క్రీడించే ఆడహంస నీటి గడ్డిలో తిరిగి నీటి కాకిని చూడటానికి కన్నెత్తైనా చూస్తుందిరా అన్నారు. ఇదం శరీరం నిస్సజ్జం బంధనాఘాత యస్వవ నేదం శరీరం రక్షన్నే జీవితం వాపి రాక్షస నాపి రాక్షస నతు శక్ష్యామ్యుపక్రోశం పృథివ్యాం ధాతుమాత్మనః. రాక్షస, అధికమైన ఈ శరీరాన్ని నీకిష్టమైతే బంధించుకో లేదా చంపించేయి. ఈ శరీరం కాని ప్రాణాలు కాని రక్షించుకోవాలి అనే కోరిక నాకు ఈ సమాత్రం కూడా అణుమాత్రం కూడా ఈ భూలోకంలో నాకు అపకీర్తి కలిగే పని మాత్రం చెయ్యను. ఏవ ముక్తాదు వైదేహి క్రోధాత్సు పరుషం వచః రావణం మైథిలీ తత్ర పునర్నోవాచ కించన. జనక రాజపుత్రి సీత రావణుడు ఈ విధంగా కోపంతో నిండిన పరుషవాక్యాలు పలి మళ్ళా ఏమీ మాట్లాడక ఊరకుండా సీతాయా వచనం శ్రుత్వా పరుషం రోమహర్షణం ప్రత్యువాచ తత సీతాం భయ సందర్శనం వచః. సీత పలికిన పరుషవాక్య రోమాంచలం కలిగించేవి అయి ఆ మాటలు రావణుడు ఆమెను పెడుతూ మళ్ళీ అంటున్నా. శృణు మైథిలి మద్వాక్యం మాసాన్ ద్వాదశ భామి కాళేనానేవమాక్షేహి యది మాం చారుహాసి తతస్వాం ప్రాతరాశార్థం సూదాశ్చేచ్చంతి లేశసః. సీత చెప్పే మాట విను. ఇది కూడా 2 నెలల గడువు సుందరకాండలో వస్తుంది. మనకి ఇక్కడే దానికి ప్రాతిపదిక. నీకు 12 మాసాలు అవధి ఇస్తున్నా.
అందమైన చెరువు గల అందమైనటువంటి చిరునవ్వు గలదాన, ఈ సమయంలో నువ్వు నన్ను చేరకపోతే పంటవాడు ప్రాతకాలంలో తినే అల్పాహారం కోసం నిన్ను ముక్కలు ముక్కలుగా ఛేదించేస్తా. 1.5 శ్లోకాలు ప్రాచ్యపుతిలో లేవుటవి ఎవడో పెట్టాడన్నమాట. ఇత్యుక్త్వా పరుషం వాక్యం రావణ శత్రురావణ రాక్షసీశ్చ తతః క్రుద్ధా ఇదం వచనమబ్రవీత్. శత్రువులకు ఏడ్పించే రావణుడు సీతతో ఈ విధంగా పరుషంగా పలికి చాలా కోపం రాక్షస స్త్రీలతో ఇలా దిశానిర్దేశం చేసి, శీఘ్రమేవ హి రాక్షస్యో వికృతా ఘోర దర్శన దర్పమస్యా వినేష్యధ్వం మాంసశోళిత భోజనా. సరే రాక్షసులారా, వికృతమైన ఆకారాలు చూడటానికి భయంకరంగా ఉండే మాంసరక్తాలను భుజించే రాక్షస స్త్రీలారా, మీకెక్కడ కనికరం ఉండదు. కఠినాత్ములువే. ఈమె గర్వాన్ని శీఘ్రంగా పోగొట్టండి అంటే భయపెట్టాను. వచనాదేవ భాతాత్మవిశయ సుఘోరా రాక్షసీగణ కృత ప్రాంగయోలయోర్భూత్వా వైథిలీం పర్యనవారయన్. భయంకరాలైన రాక్షస స్త్రీ రావణుడి మాటలు విన్న వెంటనే అతనికి సవినయంగా నమస్కరి సీతను చుట్టముట్టారు. సతా ప్రోవాచ రాజాతు రావణో ఘోర దర్శన ప్రజాల్య చరణోత్కర్షై ధారయందివ మేదినీం. చూడటానికి భయంకరుడైన రాక్షసరాజైన రావణుడు పాదాఘాతాల చేత అంటే కాళ్ళు బద్దలు కొడుతున్నాడు, నేలకేసి కొడుతూ భూమిని కదల్చి చీల్చేస్తున్నాడా అన్నట్టు కనబడుతూ రాక్షసల స్త్రీలతో ఇలా అన్నాడు. అశోకవనికా మధ్యై మైథిలీనీయతామియ తత్రేయం రక్షతాం గూఢం యుష్మాభి పరివారిత. షిఫ్ట్ చేశాడు ఇక్కడి నుంచి. సీతను అశోకవన మధ్యంకి తీసుకువెళ్ళి అక్కడ ఆమె చుట్టూ పగలాకాశ రహస్యంగా దాచి ఉంచి మీ రక్షణలో ఉంచాలి. తత్రైనాం తజ్జనైర్ఘోరై పునః శ్వాసాంచైవ మైథిలిం ఆనయధ్వం వశం సర్వాం వన్యాం గజవధూమివ. అక్కడ మీరంతా సీత వనంలో అంటే అరణ్యంలో ఆడ ఏనుగుల తీవ్రమైన భయపెట్టే మాటలతో, కావాలంటే మంచి మాట ఎలాగైనా సరే లొంగతీయ, ముందు మంచి మాటలు చెప్పండి, తర్వాత భయపెట్టండి. ఇది ప్రతి సమాధిస్థా రాజస్యో రాక్షస్యో రావణేన అశోకవనికాం జగ్గుర్ మైథిలీం పరిగృహ్యతు సర్వకాల ఫలే వృక్షై నానా పుష్పఫలైరుతాం సర్వకాల మదైశ్చాపి ద్విజై సముపసేవితాం. ఆ రాక్షస స్త్రీ రావణుడు చెప్పిన ఆజ్ఞననుసరి సీతను తీసుకొని అశోకవనానికి వెళ్ళి, అశోకవనం అన్ని కాలాలలో ఫలాలు ఇచ్చే వృక్షాలతో, అనేక విధాల పుష్పాలతో, పండ్లతో నిండిన వృక్షాలతో అందంగా ఉంటుంది. ఈ వనంలో అన్ని కాలాల్లో మరించి ఉండే పక్షులు కనపడుతూ ఉంటాయి. సాధు శోకపరీతాంగి మైథిలీజనకాత్మజ రాక్షసి వశమాపన్న వ్యాఘ్రీణాం హరిణీయధ. శోకంతో నిండిన శరీరంగల జనక నందిని అయిన ఆసీత ఆడ పెద్ద పులుల వశమైపోయిన రాక్షస స్త్రీల వశమైపోయి శోకేన మగతాగస్త మైథిలీ జనక ఆత్మజ న శర్మ లభతే భీరు పాశబద్ధా మృగీయద. ఎలాంటి ఆ ఉపమానాలు వస్తాయో వాల్మీకి మనకు అర్థం కాదు.
జనకుడి కుమార్తె అయి భయ స్వభావంగా ఆసీత్. గొప్ప శోకం చేత్ ఆవగింపబడిందై పాశాల చేత్ కట్టబడి ఆడలేనిలా ఏమాత్రం సుఖం లేకుండా అక్కడ ఉన్నది. చాలా ఇబ్బంది. నా విందతే తత్ర శర్మ మైథిలి విరూప నేత్రాభిభిరతీవ వజ్జిత తజ్జిత పతిం స్మరంతీం దయితం చ దేవరం విచేతసా భూ భయశోకపీడిత నిందతే తత్ర సుఖ శర్మ మైథిలి విరూపనేత్రాభిరతీవ తజ్జిత పతిం స్మరంతి దయితం చ దేవరం విచేతన భూద్భయ శోకపీడిత. ఇచ్చాశే శ్రీమద్ రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అరణ్యకాండే షట్పంచాశత్ సర్గః. వికృతాలైగన కళ్ళు గల ఆ రాక్షస స్త్రీ ఎక్కువగా భయపెట్టడంచే జనకనందిని సేత్ సుఖం లేనిదై ఉంది. ప్రియుడైన భర్తను మరిస్తూ భయశోకంచే పీడింపబడిందై స్పృహ కోల్పోయి పడిపోయి ఉంది. ఇది 56వ సర్గ పూర్తి. రేపు 57వ సర్గ రేపు.